దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, అందరం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు దేవుని వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నిజాంపట్నం ప్రాంతంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో విరివిగా బలముగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ శ్యాంపాలయ్య గారు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ సమయంలో ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉండగా దైవజనులు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన దేవుని సేవకులు నిస్సి అభిషేక్ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే ఎలీషాకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులు అయ్యగారులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా అక్క వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో 10వ రోజులోకి రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోయే, ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడో మనమందరం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఆయన మాటలని మనం జాగ్రత్తగా విందుముగాక. ఆమేన్. మంచిది. నా వర్తమానంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. ఈ పరిచర్యలో సత్తుపల్లిలో ప్రారంభించిన ఈ పరిచర్య ప్రారంభ దినాల నుంచి నాకు తెలుసు. ఇక్కడ పరిచర్య విషయాలన్నీ, విధానాలన్నీ కూడా ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించబడటానికి మొదట దేవుని మహాకృప, ఆయన కృప వలన ఈ సంఘమును దేవుడు స్థాపించాడు ఇక్కడ. రెండవదిగా దైవజనులు అపోస్తలులు సురేష్ అయ్య గారు తన సేవకుడిని ప్రార్థన చేసి ప్రాంతానికి ఇక్కడికి పంపించారు. సేవకురాలు ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుండి వారి ప్రాంతంలో ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కష్టపడుతూ వచ్చారో, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల మధ్యలో వారు నడుచుకుంటూ వచ్చారో ఇంచుమించుగా విషయాలన్నీ మాకు తెలుసు. ప్రారంభం అంతా కూడా చాలా భయంకరమైన ఇరుకు. ప్రారంభం అంతా ఒక అరణ్యం లాంటి ప్రదేశం. ప్రారంభములో ఒక అంధకారమైన పరిస్థితులు ఈ ప్రాంతం అంతా. అలాంటి స్థితిలో దేవుడు ఇక్కడ నాటిన ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ నాటాడు. ఆ ద్రాక్షావల్లి ఈరోజు ఒక పెద్ద తోటగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కృప, దేవుని నడిపింపు, దైవజనులు సురేష్ అయ్య గారి ప్రార్థన చేసి పంపించిన అపోస్తలుల యొక్క నడిపింపులో నడిచారు గనుక
ఇప్పటికీ ఆత్మీయ తల్లి మేరక్క గారు మమ్మల్ని అందరినీ ఈ మినిస్ట్రీలో ఈ సహవాసం నడిపిస్తున్నారు కనుక ఒక శ్రేష్టమైన పరిచర్య, మనోహరమైనటువంటి సౌందర్యము కలిగిన సంఘములో ఒక నిజమైన సేవా పరిచర్య దేవుడు మా చేతులకు అప్పగించాడు. ఆ పరిచర్యను దేవుని సన్నిధిలో నమ్మకంగా దైవజనులు కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళా తిరిగి ఈ పరిచర్య రేపు ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట నిలబెట్టే అంతవరకు ఈ పరిచర్యను, సంఘాన్ని దేవుడు కాపాడునుగాక. ఆమేన్. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. రెఫరెన్సు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నీవు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోలేను అని యేసు ప్రభు చెప్పాడు అక్కడ. నీవు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేను అంటాడు. అలాగే దేవుడు ఈ సంఘములో ఇచ్చిన విశ్వాసుల కుటుంబాలు, విశ్వాసులు, శ్రేష్టమైన విశ్వాసులు మీరందరూ ప్రభు రక్తము ద్వారా కడగబడిన బిడ్డలు గనుక తన దాసుడు, తన దాసురాలు మీ ఎడల, మీ విషయంలో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఆ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరిచి ఆ ధవళమైన సింహాసనము ఎదుట మిమ్మల్ని అందరినీ నిలబెట్టవలెనని, క్రీస్తునందు సంపూర్ణులుగా నిలవబెట్టవలనని ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, గద్దించుచు, ప్రేమించుచు, దగ్గరకు తీసుకుంటూ వాక్యము చేత మిమ్మల్ని అందరినీ నడిపిస్తా వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సత్తుపల్లి విశ్వాసులారా, మరి ఇంకా నేను ప్రారంభ దినాల్లో పాస్టర్ గారు మేమంతా కలిసి కొన్ని గ్రామాల్లో కొన్ని కోటాలు సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ చిన్న చిన్న సభల్లో కూడా దేవుడు చాలా ఘనమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. సేవకులు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతములో దేవుడు తన సేవకుని చేతికి అప్పగించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి వర్తమానంలోకి వెళ్ళబోయే ముందుగా మరొక్క మాట చెప్పి నేను నా వర్తమానంలోకి వెళ్తాను. ఏంటంటే, ఈ రోజున మరలా ఈ మనోహరమైన ఉపవాస పండుగలలో మిమ్మల్ని అందరినీ చూడటానికి, మీతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరోసారి ప్రభువుకి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మేము మీ ఎదుట దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు అంటే మొదట దేవుని కృప మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. ఈ స్థితి దేవుడు మాకు ఇచ్చాడు అంటే అది కేవలం దేవుని మహాకృప. ఏ యోగ్యత లేని మా జీవితాలను యోగ్యత కలిగిన జీవితాలుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆయన సేవ చేసే ధన్యత దేవుడు మాకు అనుగ్రహించాడు. ఈరోజు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి దేవుని మహాకృప. రెండవదిగా మా నాన్నగారు, మా అమ్మగారు చేసిన ప్రార్థనల వలన ఈ రోజున మేము ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దైవజనులు యేసన్న గారు ప్రభు దగ్గర ఆయన ఉన్నారు. దైవజనులు యేసన్న గారు ద్వారా సువార్త పరిచర్య, సభలు అంటే ఏమిటో, సువార్త అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, పాటలంటే ఏమిటో అవన్నీ దైవజనులు యేసన్న గారిని చూసి మేము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు ద్వారా ఆయన పాదాలు దగ్గర పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చారు. తర్వాత మా ఆత్మీయ నాయకులు, గ్లోరియస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు సురేష్ అయ్య గారు ద్వారా ఉన్నతమైన ఉపదేశ క్రమమును దేవుడు మాకు నేర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపదేశం ఆ రోజుల్లో మాకు తెలియలేదు. సురేష్ అయ్య ద్వారా ఉన్నతమైన ఉపదేశం మేము నేర్చుకున్నాం. తర్వాత సేవా క్రమం అంటే ఏమిటో, సంఘ పరిచర్యలు అంటే ఏమిటో, సంఘాలు ఎలా కట్టాలి, విశ్వాసులని ఎలా సంపూర్ణతలోకి నడిపించాలి, ఈ రోజున మేము వేసుకున్న ఈ యొక్క యాజక వస్త్రాలు, ఈ క్రమాలన్నీ కూడా దైవజనులు సురేష్ అయ్య గారి దగ్గర నేర్చుకునే కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ తల్లి సురేష్ అయ్య గారు ఈ క్రమాలను నేర్పించి మమ్మల్ని ఎంతో బలపరిచి సేవకులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆయన మహిమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆత్మీయ తల్లి మేరక్క గారు మా కొరకు ప్రార్థిస్తూ ఈ మినిస్ట్రీ సహవాసములో మమ్మల్ని నడిపిస్తూ ఒక నాయకత్వములో నడిచే ఆ ధన్యత దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ తల్లికి దేవుడు మంచి ఆరోగ్యవంతురాలుగా, దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. అక్కకు స్వస్థత, విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. మరి వచ్చే నెలలో ఇలాగే ఇప్పుడు మనం మీ పాస్టర్ గారు 12 రోజులు ఎలా ఈ మనోహరమైన పండుగలు ఏర్పాటు చేశారో, రామగుండంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అక్కడ కూడా ఇలాగే మనోహరమైన పండుగలు జరగబోతున్నాయి. ఆ పండుగలన్నీ ప్రభు మహిమకరంగా జరిగించునుగాక. ఆమేన్. మంచిది. మరి గత రాత్రి ఇదే సమయంలో మీ మధ్యలోకి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎవరు చెప్పండి ఒకసారి. ఆ పాస్టర్ గారు ఎవరండి? ఫిలిప్ అయ్య గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమారం దగ్గర కాళ్ళ అనే ప్రాంతంలో ఒక బలమైన సేవ చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు, ఒక గొప్ప నీతిమంతుడు కుమారులు ఫిలిప్ గారు. ఇంచుమించుగా ఆయన సేవ చేస్తున్నటువంటి సంఘం ఒక 2 కోట్లతో పెద్ద మందిరాన్ని కట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గొప్ప పరిచర్య చేస్తున్నారు. నిన్నటి రోజున మన మధ్యలోకి కుటుంబంతో కలిసి రావటం అనేది చాలా సంతోషం. అన్నయ్య వాళ్ళతో రాత్రి కలుద్దామని మేము అనుకున్నాం. చాలా ప్రయత్నాలు చేస్తే మేము రాలేకపోయాం. చాలా ఆటంకాలు కలిగాయి. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. కానీ మరి దైవజనులకు మాట ఇచ్చాను, అన్నయ్య మీతో
మీతో కలుస్తాము, మీరు వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు వస్తాము అని చెప్పారని మాట ఇచ్చాను. కానీ మాట ఆ సమయంలో జరగలేకపోయింది, రాలేకపోయాను. ఫిలిప్ అనే గారు దేవుడు రాత్రి బలంగా వాడుకున్నందుకై దైవజనులకు ఇంకా దేవుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చి దేవుడు వాడుకొనుగాక. మేరీ రాణిమ్మ గారు, వారి పిల్లలందరూ కూడా మాకెంతో చాలా ప్రియమైనటువంటి ఆత్మీయులు, బంధువులు, చాలా ఇష్టమైన సేవకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళదాం. వర్తమానంలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న పల్లవి, ఒక వచనాన్ని పాడుకొని ఆ తర్వాత మనం దేవుని వర్తమానంలోకి వెళదాం. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతింతును కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా. లాస్ట్ మాట మరొకసారి. నా హృదయార్పణతో ప్రణమిల్లేదను సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. నా హృదయార్పణతో సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వెరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వెరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవేక. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా స్వరము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును.
యేసయ్యా ఆరాధన 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 నీవే యేసయ్యా స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవుడా రండి బోధకుడా రండి బోధకుడా మందిరమంతా మహిమతో నింపండి నింపండి సంచరించండి యేసయ్యా యేసయ్యా ప్రజలను దర్శించండి ఈ ప్రజలను తాకండి ఈ ప్రజలను ఉజ్జీవపరచండి ఈ ప్రజలకు జ్ఞాన వివేకాన్ని నింపు నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా పూజార్హుడా మహనీయుడా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రాత్రి అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ప్రభువా నీ పాదదాసుని మళ్ళా తిరిగి నీ సముఖంలో నిలిచి ఉన్నాను. నన్ను మీరు నిలబెట్టి బలపరిచి అభిషేకించి మహిమతో నింపి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దైవ వర్తమానంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? కావున ఇది నా వర్తమానం కాదు కానీ ఒకసారి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొనిపోకున్నట్లు ఈ 10 రోజులు మీరు విన్న వర్తమానాలు విన్న సంగతులు వినిన హెచ్చరికలు దేవుని సేవకుల నోట నుండి వచ్చిన ప్రతి మాట మీరందరూ విన్నారు కదా. విన్న సంగతులు వినిన వాక్యములన్నీ కూడా మీరు మర్చిపోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము దైవ సేవకుల ద్వారా పలకబడిన వాక్యములు స్థిరపరచబడినందున మీ జీవితంలో అవి స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకొందుము. చాలండి. వినండి ప్రియులారా, సంగమా, ఈ 10 దినాలు దేవదూతల ద్వారా మీరు వినిన సంగతులను మర్చిపోవద్దు. దేవదూతల ద్వారా పలకబడిన ప్రతి ప్రవచన వాక్కులను మీరు విడిచిపెట్టొద్దు, నిర్లక్ష్యపరచవద్దు, అందులో నుంచి మీరు తప్పిపోవద్దు. దేవదూతలు అనగా దైవ సేవకులు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న దైవ సేవకులు దేవదూతల వలె మీ మధ్యలో నిలబడి దేవదూతల ద్వారా మాట్లాడినట్లుగా దేవుడు తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాను. ఆమేన్. ఒకసారి మీకు ఇంకా అర్థం కావాలంటే బైబిల్లో యేసు క్రీస్తుకు జన్మనిచ్చిన మరియ ఉంది కదా, తల్లి అయిన మరియ ఉంది కదా. మరియ ఇలాగే ప్రార్థన చేసుకుంటుంటే
అకస్మాత్తుగా దేవదూత వచ్చి మరియా, నువ్వు దేవుని వలన కృప పొందితివి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. ఎవరు మాట్లాడారు? మరియతో ఎవరు మాట్లాడారు? దేవదూత మాట్లాడారు. ఈ రోజున మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూతలకు సాదృశ్యముగా ఉన్న దైవజనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దూరమున ఉండి లైవ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, బిడ్డలారా, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలు మీరు విని వాటిని మీరు అవలంబించండి. చాలామంది ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఇప్పుడు అంతా మీడియా, సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి ఎలా మారిపోతుందంటే, ఎవరు ఏం మాట్లాడుతున్నారా, ఎవరి నోట నుండి ఏ తప్పులు వస్తున్నాయా, ఏ పలకకూడని మాటలు వస్తున్నాయా, ఆ ఆత్మావేశములో మాట్లాడేటప్పుడు, ఆ స్పీడ్లో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆ స్లోయింగ్లో వస్తూ ఉంటాయి కొన్ని మాటలు. మీకు అవసరమైన మాటలు, దేవుని మాటలను మీరు తీసుకోండి, అవసరం లేని వదిలేసేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని వాటికి మార్కులు వేసుకుంటా కూర్చుంటా ఉంటే నీ జీవితానికి కూడా దేవుడు మార్కులేస్తా వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దైవజనుల ద్వారా దేవుడి మాట్లాడుచున్న పలుకులు, అది అద్భుతమైన వాక్కులు, దైవ సందేశం, ఉపదేశం మీ దగ్గరికి ప్రభు మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళదాం. మీతో ఒక మాట చెప్పాలి. ఇలాగే నాకులాగా ఒక పాస్టర్ గారు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాడంట. బాగా ప్రయాణం చేసి వచ్చి అలసిపోయాడంట. అలసిపోయి ఇలాగ వేదిక మీదకి వచ్చి నిలబడి అన్నాడంట, అమ్మా, మీ అందరికీ ఒక విషయం తెలియపరుస్తున్నాను. నేను బాగా అలసిపోయి వచ్చాను కాబట్టి నిలబడి వాక్యం చెప్పలేను, కానీ కూర్చొని మీకు వాక్యం చెప్తానమ్మా అని అడిగాడంట. తెలివైన సంఘస్థులు అన్నారంట, అయ్యగారండి, దానికి ఏముందండి అయ్యగారండి, మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము ఈ 10 రోజులు అలిసిపోయాం కాబట్టి మేము పడుకొని వాక్యం వింటామండి అన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారు తెలివైన విశ్వాసులు? మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పడుకొని వాక్యం వింటాం. మేము కూడా 10 రోజుల నుంచి అలిసిపోయాం. పాస్టర్ గారు మమ్మల్ని అలిసిపోయేటట్టుగా నలగొట్టాడు మమ్మల్ని. పగల్లో రాత్రి అలిసిపోయాం అయ్యగారండి, మీరు కూర్చొని చెప్పండి, మేము పడుకొని వింటామన్నారంట ఆ సంఘస్థులు. అయితే మీరు అట్లా అనరు కదా, మీరు చాలా మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే మీ పాస్టర్ గారు మిమ్మల్ని ఎంత గద్దించినా, ఎంత కోపపడినా, ఎంత మిమ్మల్ని ఇంకా ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా, మీరు మంచి మనసుతో ప్రేమ కలిగిన విశ్వాసులు కాబట్టి మీ దైవజనుడు మాటలు కోపగించుకున్న, గద్దించిన మా తండ్రి మమ్మల్ని బలపరిచి సరిచేస్తున్నాడని మంచి మనసు కలిగిన ఉన్న దైవ పిల్లలు మీరందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గద్దింపులు,
ఆ వాగ్దానాలు లేకపోతే ఆ సందేశాలు అన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు మన వర్తమానంలోకి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15:16. నన్ను ఏర్పరచుకొనలేదు. చూడండి, మీరు నన్ను ఏర్పరుచుకోలేదు గాని మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతున్నారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అది ఈ చివరి కూటాలలో దేవుడు మీకు అనుగ్రహించున్నట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నేను మిమ్మల్ని నియమించితిని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని నియమించాడంట. ఏర్పరచబడిన వారందరూ ఈ స్థలంలోకి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సన్నిధిలోకి వచ్చారు. నియమించబడిన వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తోడుకొని వచ్చాడు. అయితే మీతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్ములను ఏమన్నాడు? ఏర్పరుచుకుంటుని. మీరు నా పేరట, నా తండ్రి పేరట మీరు నన్ను ఏమి అడుగుతారో నా తండ్రి మీకు అడిగిందల్లా ఈ కూటాలలో మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరు ఏం అడుగుతున్నారో, ఏమని ప్రార్థనలో దేవుని దగ్గర అడిగారో అడిగినదల్లా మీరు పొందుకుందురుగాక. ఈ కూటాలలో ఏమి అడిగారు, ఈ కూటాలలో మీరు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించారు, ఉపవాసించి దేవుణ్ణి ఏమి అడిగారు, అది మీకు తెలుసు. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మీరు అడిగినదల్లా పొందుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అడిగినదల్లా మీరు పొందుకోబోతున్నారు. ఆయన చిత్తానుసారంగా మీరు ఏం అడిగారో ఆయన చిత్తానుసారంగా మీరు పొందుకొని వెళ్ళుదురుగాక. రెండవ మాట ఏంటంటే, మీరు ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 12 దినాలు ప్రార్థన కూడికలలో మీరు ఒకటి అడిగింది పొందుకుంటారు. రెండవదిగా మీరు ఫలాలు ఫలిస్తారు. మూడవదిగా మీ ఫలములు నిలిచి ఉంటాయి, వ్యర్థమైపోవు, నిలిచి ఉంటాయి. మీరు నిలిచి ఉంటారు. అందుకనే ఈ రాత్రి దేవుడు ఒక సందేశాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఫలించాలి అంటే, మీ ఫలములు నిలిచి ఉండాలి అంటే, మీరు అడిగింది మీరు పొందుకొని వెళ్ళాలి అంటే, ఈ రాత్రి మనం దేనిలో నిలిచి ఉండాలి. కొన్ని విషయాలు మీతో చెప్తాను. దానికి ముందుగా ఆయన అక్కడ అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరుచుకుంటేని నియమించితిని అన్నాడు. అక్కడ దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఏర్పరుచుకున్నాడు. లోకములో, సమాజములో ఎంతమంది ఉండగా, నీ ప్రాంతములో, నీ వీధిలో నీకంటే గొప్పవాళ్ళు ఉండగా, నీ గ్రామములో నీకంటే గొప్పవాళ్ళు ఉండగా దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు నిన్ను నియమించాడు కదా, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కదా. ఎందుకోసం? అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తాడు 1:26లో,
ఏమని కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడంటే, హెచ్చరిస్తున్నాడంటే, ఒకసారి ఆ మాటను చూడండి. సహోదరులారా, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, లోకరీతిగా మీలో జ్ఞానులైనను, జ్ఞానులనైనా, గనులుగా ఉన్న వారినైనా, గొప్ప వంశపు వారైనను, గొప్ప వంశములో ఉన్న వారినైనా, అనేకులు పిలువబడలేదు గాని, అనేకుల్ని దేవుడు పిలవలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని నియమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఎన్నిక చేశాడు, ఎవరిని దేవుడు ప్రత్యేకపరిచాడు? జ్ఞానుల్నా, ఘనులైన వారినా, గొప్ప వంశములో ఉన్న వారినా, గొప్ప పలుకుబడి కలిగిన వాళ్ళనా? దేవుడు ఎవరిని నియమించాడు? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని, నియమించి ఇక్కడికి నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎవరం? ఒకప్పుడు నువ్వు బలహీనురాలివి, ఒకప్పుడు నువ్వు జ్ఞానం లేని వ్యక్తివి, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నావు. అలాంటి నిన్ను దేవుడు ఎన్నిక చేసి, అలా నిర్ణయించి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడిని నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చటానికి. పాడైపోయిన నీ జీవితం, పనికి రాకుండా పోతున్న నీ జీవితం ప్రయోజనకరంగా దేవుడు మార్చటానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిలబెట్టి ఒక అద్భుతమైన ఫలభరితంగా ఫలాలిచ్చే చెట్టులాగా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఊరకనే రాలా, ఎవరో తీసుకొస్తే రాలా. దేవుడే నీ ప్రాంతంలో నుంచి, నీ ఇంట్లో నుంచి ప్రత్యేకపరిచాడు. ఈ రోజున నువ్వు ఫలభరితంగా ఫలించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబం ఫలించే చెట్టులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఫలించాలి, మన ఫలాలు నిలిచి ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏమిటా పని? చూడండి ఒకసారి బైబిల్లో నుంచి యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మొదటి నుండి మీరు దేనిని వింటిరో, మీ సేవకుడి ద్వారా ఏమి విన్నారో అది మీలో నిలిచి ఉండనియండి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచి ఉన్న ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుస్తారు.
నిత్య జీవం అనుగ్రహించునన్నదే ఆ, ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆ. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు రాసి ఉన్నాను. చాలండి. మొదటి నుండి మీరు ఏది విన్నారో ఆ విన్న దానిలో మీరు నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2:24 కదా మీరు చదివింది ఏమా? యోహాను పత్రిక. మీరు నిలిచి ఉండాలి. దేనిలో దేవుడు మొదటి నుండి దేవుడు మీ సేవకుని ద్వారా మాట్లాడుతూ వచ్చారు. విన్న దానిలో మీరు నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు నిలబడాలంటే మొదటి నుండి విన్న వాక్యం, ఉపదేశాలు ఉన్నాయి కదా, ఆ ఉపదేశ క్రమాలు ఉన్నాయి కదా, ఆ విన్న దానిలో మీరు నిలిచి ఉండాలి. ఇక వేరే దానిలోకి పోకూడదు. మీరు విన్న దాని యందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి యోహాను పత్రికే 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని కూడా చూద్దాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉంటాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మన దేని యందు మనం నిలిచి ఉండాలి. మన మూలవాక్యం ఏంటంటే యోహాను సువార్త 15:16 చదువుకున్నాం కదా. తండ్రిని మీరు ఏది అడుగుతున్నారో అడిగిందల్లా మీరు పొందుకుంటారు. రెండో మాట, మీరు ఫలించటానికి మీ ఫలములు నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉండాలి అంటే, మీ ఫలాలు నిలిచి ఉండాలంటే, మీరు ఫలించాలి అంటే, మీరు అడిగింది పొందుకోవాలి అంటే మీరు దేని యందు మీరు నిలిచి ఉండాలి. ఒకటి, వినిన వాక్యముల ద్వారా, వాక్యం మీ దైవజనుడు చెప్పిన వాక్యం మొదటి నుండి విన్న దాని యందు మీరు నిలిచి ఉండాలి. రెండవదిగా ప్రేమయందు నిలిచి ఉండాలంట. ఎక్కడెక్కడ చెప్పండి, ప్రేమయందు నిలిచి ఉండాలి. మనము ప్రేమయందు నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ బైబిల్ గ్రంథం అంతటిని మనం చూస్తే అసలు అక్కడ రాయబడి, ఇందాక మనం చదువుకున్న మాటలోనే దేవుడు ప్రేమై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలాగా ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు భూప్రపంచంలో భూతద్దం పెట్టుకొని చూసిన ఎవ్వరు మనకు కనపడరు. ఆయన ప్రేమ నిష్కపటము లేనిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ప్రేమలో దోషము లేని ప్రేమ. ఏ ప్రేమ అంట అది? దోషము లేని ప్రేమ, మచ్చ డాగు కళంకము లేని ప్రేమ. ఒకరిని ఒక విధంగా ప్రేమించే ప్రేమ కాదు. నా యేసయ్య ప్రేమ అసలు ఆయన నిలువెత్తున నిలబడితే ఆయన నా ప్రేమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రేమ స్వరూపి. మా గురువు గారు, మా ఆత్మీయ నాయకులు సురేష్ అయ్య గారి గురించి నాకు చెప్పాను కదా. యేసయ్య
అప్పట్లో మేము అట్లా తెలియక అట్లా అనుకునేవాళ్ళం. యేసయ్యను మేము చూడలేదు కానీ కళ్ళారా యేసయ్య లాంటి ప్రేమ కలిగిన దైవజనుడు సురేష్ అయ్యను చూస్తున్నాము. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఎవరి నోటు పడ్డ అదే మాట, సురేష్ అయ్య ప్రేమ ప్రేమ ప్రేమామూర్తి. దేవుని బిడ్డలారా, ప్రేమ లేనివాడంట, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఏమి లేనివాడు చెప్పండి? ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఇంకో మాట చెప్పనా? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చదవండి ఒకసారి ఆ మాటను కూడా అక్కడే, యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపోవద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుదుము కదా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అదిగో చూసారండి, ప్రేమ లేనివాడు ఎక్కడ నిలబడ్డాడంట? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన మనం అందరం ఎక్కడ నిలిచి ఉండాలి? మనం అంతా ప్రేమలో అని చెప్పండి. ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రేమలో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఆ భక్తుడైన యోహాన్ అంటాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సాధ్యమైనంత వరకు యేసయ్య లాంటి ప్రేమ, ఆ ప్రేమ మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. సాధ్యమైనంత వరకు క్రైస్తవ లోకం, క్రైస్తవులు అనబడేవారు ఎవరైనా ప్రేమకు సూచనగా, చిహ్నాలుగా మనకు కనబడుతూ ఉంటారు. వాస్తవానికి ప్రభువు నేర్పించింది కూడా మనకు అదే, ప్రేమ ప్రేమ ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. మన కనబడుతున్న సహోదరుని ప్రేమించలేనివాడు అబద్ధికుడు అని రాయబడి ఉంది. సరే, ఏది ఏమైనా మన పాయింట్ ఏంటంటే ప్రేమయందు మనం నిలిచి ఉండాలి. చెప్పండి, సంఘమంతా ఎక్కడ నిలబడాలి? ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమ ఎవరు? ఆ ప్రేమ మన ప్రభు అయిన యేసయ్య. యేసయ్య ప్రేమలో మీరు నిలిచి ఉందురుగాక. ఆమేన్. లోకములో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. అసలు ఈనాటి కాలంలో చూస్తున్న ప్రేమలో అంతా ఇంత కాదండి. ఈ లోక ప్రేమలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. భయంకరమైన ప్రేమలు. చిన్న పిల్లలు కూడా 7వ తరగతి చదివేవాడు కూడా, 9వ తరగతి చదివేవాడు కూడా, వాడికి కూడా ఏం కావాలంట? ప్రేమ కావాలంట. లోకములో వార్తలు వింటుంటే చాలా ఘోరంగా కనబడుతున్నాయి. ఈ లోక ప్రేమలో వేరు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ వేరు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతం. ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతం. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన ప్రేమ కొన్నిసార్లు నిన్ను మోసంలోకి తీసుకెళ్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు కొన్నిసార్లు నిన్ను అబద్ధంలోకి నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు కొన్నిసార్లు నీ జీవితాన్ని నాశనములోకి నడిపిస్తుంది, పతనానికి నడిపిస్తుంది. చాలా మంది గుడ్డిగా నమ్మి, ఆ ప్రేమలను నమ్మి, ఈ లోక సంబంధమైన ప్రేమ, ఆ ప్రేమ వెంట వెళ్ళి మోసపోయిన వాళ్ళు, దివాళ్ళెత్తిన వాళ్ళు, నశించి పతనమైపోయిన వాళ్ళు, చివరికి చెప్పాలంటే ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ లోక సంబంధమైన
ప్రేమ కోసం వెళ్ళిన వాళ్ళు. కానీ నా యేసయ్య ప్రేమ దగ్గరికి వచ్చిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. స్తోత్రం, హల్లెలూయా. వాడు మరణపు అంచుల్లో ఉన్నా, వాడు అబద్ధములో ఉన్నా, వాడు మోసములో ఉన్నా, వాడు నాశనములో ఉన్నా, వాడు ఏ పరిస్థితిలో ఉన్నా, నా యేసయ్య ప్రేమ దగ్గరికి వస్తే, నా యేసయ్య దగ్గరికి వస్తే, వాడు ఆ ప్రేమను అంగీకరిస్తే వాడి జీవితాన్ని బ్రతికిస్తాడు. ఆయన ప్రేమను ప్రాణంగా పెట్టి మన కోసం ఆయన త్యాగం చేసిన త్యాగమూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమయందు మనము నిలిచి ఉండాలి. రెండో మాట చూద్దాం. రెండవదిగా విశ్వాసములో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి చెప్పండి? విశ్వాసములో నిలిచి ఉండాలి. విశ్వాసులారా, మనం ఎక్కడ నిలిచి ఉండాలి? నువ్వు ఫలించాలంటే, నీ ఫలములు నిలిచి ఉండాలంటే, నువ్వు అడిగింది పొందుకొని ఆశీర్వదించబడాలి అంటే నువ్వు విశ్వాసమందు నిలిచి ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగములో నువ్వు పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన యేసయ్య ప్రేమామూర్తి మాత్రమే కాదు, ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. ఆయన విశ్వాసమే మనకిచ్చాడు. మనము ఈ రోజున విశ్వాసులముగా మార్చబడ్డాం. విశ్వాసులారా, విశ్వాసమందు నిలబడాలి. విశ్వాసములో మనము నిలిచి ఉండాలి. ఈ విశ్వాసం ఎలాంటిదంటే, విశ్వాసం కొనసాగించే విశ్వాసము. చెప్పండి, ఏ విశ్వాసం ఇది? కొనసాగించే విశ్వాసం. ఈ కొనసాగించబడే విశ్వాసములో నువ్వు నిలిస్తే నీ విశ్వాసము చివరి వరకు దేవుడు కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అనేక మందితో యేసు ప్రభు చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును. ఈ విశ్వాసములో నువ్వు నిలబడితే ఈ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, ఈ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, ఈ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, ఈ విశ్వాసం నీ జీవితమును అభివృద్ధిలోకి తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసమందు మనం ఏం చేయాలి? స్థిరంగా నిలిచి ఉండాలి. విశ్వాసులో నిలిచి ఉండాలి. ఈ ప్రార్థనలలో మీరు విశ్వాసులైన మనమంతా నిలిచి ఉండేవారిగా ఉండాలి. బైబిల్లో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఆవగింజంత విశ్వాసము. చెప్పండి, ఏ గింజ? ఆవగింజ ఎంత ఉండిద్దండి? కూరలు వేసుకునే ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు, చిన్న చిన్న గుళ్ళు. ఆ చిన్న గుండు ఆ ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసము ద్వారా నువ్వు ఫలిస్తావు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. తర్వాత సహించే విశ్వాసం, జయించే విశ్వాసం, బలమైన విశ్వాసం. బైబిల్లో ఎన్నో రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. కానీ నువ్వు విశ్వాసమందు నువ్వు నిలిచి ఉంటే సహించే విశ్వాసాన్ని దేవుడిస్తాడు, జయించే విశ్వాసాన్ని దేవుడిస్తాడు, బలమైన విశ్వాసాన్ని దేవుడిస్తాడు, కొనసాగించబడే విశ్వాసాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను పెగలించగలిగిన శక్తిని దేవునికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో నిలిచి ఉండాలి.
10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చారా రాలేదా? అయ్యా, ఆ కుష్ఠరోగులు ఎక్కడున్నారంటే సమాజంలో ఉండకూడదు, వాళ్ళు ఊరు వెలుపల ఉండాలి. కానీ విశ్వాసముతో ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. వారి విశ్వాసము యేసు దగ్గరికి నడిపించింది. వచ్చారు, కలుసుకున్నారు. బతుకుడా, మమ్మల్ని స్వస్థపరిచయ్యా, ఈ స్థితిలో నుంచి మమ్మల్ని బాగు చేయి బాబు అని వాళ్ళందరూ ఒకే మాటతో, ఒకే విశ్వాసముతో అడిగితే యేసు ప్రభు అన్నాడు, మీరు అదే విశ్వాసంతో తిరిగి మీరు వెనక్కి వెళ్ళండి. మార్గములో మీరు వెళుతూ ఉండగా మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యములో ఉన్న దానిని రుజువు పరిచేదిగా ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వారు వెళ్తా ఉన్నారు. మార్గములో వెళుతూ ఉండగానే విశ్వాసపు క్రియ జరిగిపోయింది. అక్కడ చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూటాలలో దేవుని సేవకుడిగా దేవుని పేరట ఆనబెట్టి చెప్పుచున్నాను, ఈ కూటాలలో పాలు పొందిన దేవుని సహోదరులారా, మీ విశ్వాసములో మీరు స్థిరపడి నిలచి కొనసాగండి. మీరు వెళుతూ ఉండగానే మార్గములో దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. శుభవార్తలు మీరు వినపోతున్నారు. విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసములో నిలబడితే విశ్వాసమైన కార్యాలు దేవుడు మీ కుటుంబంలో జరిగించునుగాక. ఆమేన్. ఇలాగే ఒక తమ్ముడు ఆదివారం రోజు ప్రార్థనకు వచ్చాడు, చదువుకున్నాడు, దేనికో ఉద్యోగం కొరకు అప్లై చేసుకున్నాడు. ప్రతిరోజు ఆదివారం శనివారం వచ్చి ప్రార్థనలో గడిపి వెళ్తున్నాడు. దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్తున్నారు. ఆ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో ఉండి చెప్పాడు, మీరు వెళుతూ ఉండగానే దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైన కార్యాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మీరు శుభవార్త వినబోతున్నారు. మీ కొరకు దేవుని కార్యాలు సిద్ధంగా ఉన్నాయి అని బోధించాడంట. ఆ రోజు ఆదివారం ఆ ఆరాధన ముగించుకొని ప్రార్థన చేయించుకొని ఆ తమ్ముడు ఇంటికి వెళుతూ ఉండగానే ఫోన్ వచ్చింది, నువ్వు ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయావు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ప్రమోషన్ వచ్చేసింది, నీకు రావాల్సిన లోన్లు వచ్చేసాయి, నీ అప్పులు తీరే ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఈ కార్యాలన్నీ విశ్వాసము ద్వారా జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు విశ్వాసములో మీరు నిలిచి ఉండండి. మూడవదిగా చూడండి దేవుని వాక్యములో యోహాను సువార్త 8:44. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చాలు. సత్యమందు నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలి చెప్పండి? సత్యమందు నిలిచి ఉండాలి. సత్యము ఎందులో మనం నిలిచి ఉండాలి? వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధికుడు, వాడు అపవాది సంబంధి. మరి మనం ఎవరిమి చెప్పాలి? మనం ఎవరిమి?
మనం దేవుని సంబంధులము, దేవుని పిల్లలు, సత్యమందు నిలిచిన పిల్లలుగా మీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యము అనగా ఏమిటి? బైబిల్లో ఓ పెద్ద గవర్నర్ గారు ఉన్నాడు. పెద్ద గవర్నర్, ఆయన రాష్ట్రానికి గవర్నర్. యేసు ప్రభు ఆయన ఎదుట నిలబడ్డాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, ఇదిగో బోధకుడా, సత్యం అనగా ఏమి? ఆ మాటలు చదువుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఒక గవర్నర్ అయ్యుండి యేసయ్యని ఏమని అడుగుతున్నాడు? సత్యం అనగా ఏమి? ఒకసారి ఆ మాటలు చూస్తారా? యోహాను సువార్త 18:37 చూడండి. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా, బోధకుడా నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, నీవు అన్నట్లుగా నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునా, నేను నా మాటలు వింటాడు. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూడండి అక్కడ ఏమని రాయబడి, సత్యమనగా, చదవమ్మా ఆ మాటని కరెక్ట్ గా. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం అంటే ఏమిటి అని ఆయన్ని అడిగాడంట. ఒక గవర్నర్ అయ్యుండి రాష్ట్రానికి, దేశానికి ఒక పెద్ద హోదాలో ఉండి సత్యం అంటే ఏమిటో తెలియలేదంట. యేసు ప్రభు అంటాడు, నేను రాజుని. నేను ఎవరిని చెప్పాలి? ఎవరిని? నేను రాజుని. నువ్వు అన్నట్లుగా నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమించటానికి ఈ లోకానికి నేను పంపబడ్డాను. సత్య సువార్త ప్రకటించడానికి నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాడంట, సత్యమును ప్రకటించడానికి వచ్చాడంట, సత్యమును ప్రజలకు వెల్లడి చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన సత్యవంతుడైన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయనను నమ్మిన ప్రజలమైన మనము, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనము సత్యములో నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందులో నిలిచి ఉండాలి? మనము సత్యములో నిలిచి ఉండాలి. సత్యములో నిలవని ప్రతివాడు అపవాది సంబంధులు. ఈ రోజున దేవుని పేరు చెప్పుకొని చాలా మంది అసత్యములో బ్రతుకుతున్నారు, అసత్యములో ఉన్నారు, అబద్ధములో ఉన్నారు, అపోహాలలో ఉన్నారు. ఆరోగ్యకరమైన బోధ కాకుండా అనారోగ్యకరమైన బోధలకు లోబడిపోతున్నారు. సత్యానికి వారి చెవుని ఇవ్వట్లేదు, చెవునొగ్గట్లేదు. సత్యములో నిలబడాలి. అందుకనే యోహాను 3వ పత్రికలోనో 2వ పత్రికలోనో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించుచున్నారని, నాకు నా పిల్లలు సత్యములో నడుచుకుంటున్నారన్న దానికంటే ఎక్కువైన సంతోషం నాకు ఇంకేముంది? ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఈ మాట పలుకుచున్నాడు, నా పిల్లలు సత్యములో నడుచుచున్నారు. ఎక్కడ అయ్యగారు? 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక, రిఫరెన్స్ ఎంతమ్మా? ఏమ్మా? 3వ వచనం చదవమ్మా మాటని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చప్పళ్ళు కొట్టొచ్చు కదా గట్టిగా.
బిగ్గరగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక తండ్రి సంతోషం ఏంటంటే, ఒక తండ్రి సంతోషం, నా పిల్లలందరూ సత్యములో నడుస్తున్నారు, అదే నా సంతోషం. ఇప్పుడు మీరందరూ ఎవరు? మీ ఆత్మీయ తల్లిదండ్రులకి మీరందరూ ఎవరు? మీరు పిల్లలు. మీరు ఎందులో నడుస్తున్నారంట? సత్యములో నడుస్తున్నారు, సత్యమందు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక పాట రాసుకున్నాడు ఒక భక్తుడు. సత్యస్వరూపి సర్వాధిపతివే, నిత్యము నిన్నే కొనియాడెదా. సత్యస్వరూపి సర్వాధిపతివే, నిత్యము నిన్నే కీర్తించెదా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా నా యేసయ్యా, ఆరాధించెదా నా యేసయ్యా, ఆరాధించెదా నా యేసయ్యా, ఆరాధించెదా నా యేసయ్యా. సత్యస్వరూపి సర్వాధిపతివే, నీ శ్రమల పాలై దీనుడనై కూసుంటివని, నీ శ్రమల పాలై కలిగిపోతిని, పాలంచుచుంటివా ఈ దీనుని. నాకు సహాయము నీవేగా, నా రక్షణకర్తవు నీవేగా. నాకు సహాయము నీవేగా, నా రక్షణకర్తవు నీవే. సత్యస్వరూపి సర్వాధిపతివే, నిత్యము నిన్నే కొనియాడేదా. ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారు నా యేసయ్యా. ఆకాశమందు నీవుగాక నాకెవరున్నారు నా యేసయ్యా. నీవు నాకు తోడుండగా ఈ లోకమే నాకు అక్కరలేదు. నీవు నాకు తోడుండగా ఈ లోకమే నాకు. సత్యస్వరూపి సర్వాధిపతివే, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా. ఎక్కడ నిలబడాలి చెప్పండి? మనమంతా సత్యమందు నిలిచి ఉండాలి. సత్యం అనగా ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునయ్యున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి చేరుకోలేరు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఫలించాలి అంటే, మన ఫలములు నిలిచి ఉండాలి అంటే, మనం అడిగినది మనం పొందుకోవాలంటే, ఒకటి ప్రేమ యందు నిలిచి ఉండాలి. చెప్పండి, దేని యందు నిలిచి ఉండాలి? ప్రేమ యందు నిలిచి ఉండాలి. రెండవదిగా చెప్పండి, విశ్వాసమందు నిలిచి ఉండాలి. మూడవదిగా సత్యములో నిలిచి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఈ సంఘ బిడ్డలందరూ, ఈ సంఘ పిల్లలందరూ సత్యములో నిలిచి నడుచుదురుగాక. ఆల్రెడీ మీరందరూ నడుస్తున్నారు, ఇంకా ప్రభు మీ చేయి పట్టుకొని నడిపించునుగాక. ఆమేన్. చూడండి, 4వదిగా మరొక మాట చూద్దాం త్వరగా. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన వారితో మీరు నా వాక్యమందు నిలిచిన ఇలాగూ చెప్తున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే వాక్యమందు నిలిచి ఉండాలి. దేనిలో నిలిచి ఉండాలి చెప్పండి? వాక్యములో నిలిచి ఉండాలి. మీరు నిజముగా తనను నమ్మిన వారితో చెప్తున్నాడు. దైవ సేవకులుగా మేము కూడా సంఘాన్ని నమ్ముతాం. దేవుని పిల్లలైనా మీ మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకుంటాం. మీ మీద దేవుని సేవకులు ఎంత నమ్మకం పెట్టుకుంటారు తెలుసా? నా పిల్లలు ప్రేమలో నడుస్తారు, నా పిల్లలు విశ్వాసంలో ఉన్నారు, నా పిల్లలు సత్యములో నడుస్తున్నారు, ఇప్పుడు నా పిల్లలు వాక్యానుసారంగా నడుస్తున్నారు అని ఒక దైవజనుడు మీ విషయంలో ఎంత నమ్మకం కలిగి ఉంటాడో తెలుసా? దేవుని సేవకుడు మీ మీద నమ్మకం, తను ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకూడదు. ఆ నమ్మకాన్ని మీరు ఇంకా పరిపక్వము చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా పాస్టర్ అయ్యా, నువ్వేం వరి అవ్వద్దు. పాస్టర్ అయ్యా మేమున్నాం, అన్నా మేమున్నాం, దేవుడు మనకు ఉన్నాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడు మనకి అవసరాలను తీరుస్తాడు. ఇంత భారభరితమైన ఈ పరిచర్యలో కావలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. దైవజనుడు తన నమ్మిన తన విశ్వాసులతో అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవ సేవకుడు మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, మీరు కూడా దైవ సేవకుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి చూడండి ఆ నిర్గమాకాండం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. సారీ ఒక నిమిషం. 14వ అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలును చూచిరి గనుక, ఇశ్రాయేలీలందరూ కళ్ళారా చూశారు గనుక, ఆ ప్రజలు యెహోవాకు భయపడి, ఆ ప్రజలందరూ యెహోవాకు భయపడి, యెహోవా యందును దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారంట? దేవుని యందును, తనను నడిపిస్తున్న దైవ సేవకుడి యందును నమ్మకం కలిగి ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు మీ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటాడో మీరు కూడా అదే నమ్మకముతో వెంబడించాలి. మొదట దేవునిని వెంబడించాలి, తర్వాత దైవ సేవకుని వెంబడించాలి. అంటే వెంబడించడం అంటే నమ్మకం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వారు నమ్మారు అంటే
వారు అక్కడ రాయబడింది, ఐగుప్తిలో ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఎన్నో ఎన్నో వారి కళ్ళ ముందు దేవుడు అద్భుతాలు చేస్తే అవన్నీ చూసి దేవుని మీద, దైవజనుడి మీద నమ్మకం కలిగి ఉన్నారంట. ఈ వాక్యానుసారంగా ఒకసారి నేను ఆలోచన చేస్తే, దైవజనుడి ప్రారంభంలో, ఈ ప్రాంతానికి వచ్చిన ప్రారంభంలో ఎంతమంది కుటుంబాలకి, ఎంతమంది ప్రజలకు ప్రార్థనలు చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయి. చేతబడుల నుంచి, మంత్రాలు తంత్రాల నుండి, భయంకరమైన మరణపు శక్తుల నుండి విడుదల పొందారు. దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేయలేదా? దైవజనుడు ప్రార్థన ఆమెకి విడుదల కలుగు చేయలేదా? ఆ రోజు నీ జీవితంలో అద్భుతం జరగలేదా? మీ కుటుంబంలో దుఃఖ సాగరములో ఉంటే దైవజనుడు ప్రార్థన వలన మీ కుటుంబముకు సంతోషము కలగలేదా? అప్పట్లో ప్రారంభంలో నమ్మకం పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఆ నమ్మకం ఏమైంది? ఆ నమ్మకం ఏమైందంటే, నువ్వు వాక్యములో నిలిచి లేవు గనుక నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు వాక్యమందు నిలిచి ఉంటే దేవుని యందును దైవజనుడి యందు నమ్మకం కలిగి ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యమందు మనము నిలిచి ఉండాలి. ఈ వాక్యము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? వాక్యమందు నువ్వు నిలబడితే, వాక్యములో నువ్వు స్థిరపరచబడితే, ఆ వాక్యము నీకు త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యము నీ మార్గమునకు వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. ఈ వాక్యము నీ బాధలన్నీ తొలగిస్తుంది. ఈ వాక్యము ద్వారా నీవు సజీవురాలుగా, సజీవుడిగా ఉంటావు. దేవుని వాక్యము సజీవమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకములో అన్ని తొలగిపోవచ్చు, అన్ని గతించిపోవచ్చు, లోకములో ఉన్న ఎన్ని పోవచ్చు, వ్యర్థమైపోవచ్చు, కానీ నా వాక్యము నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకములో ప్రియులారా, బైబిల్లోనే రాయబడింది, ప్రవచనాలైనా నిరర్ధకమైపోవచ్చు, భాష్యలైనా నిరర్ధకం అయిపోవచ్చు, ఆగిపోవచ్చు, ఏదైనా నిరర్ధకం అయిపోవచ్చు, కానీ నా వాక్యము నిరర్ధకము కాదు. నా వాక్యము నిలిచి ఉంటుంది. వాక్యములో నిలిచిన వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది. ఈ వాక్యమే నీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఈ వాక్యము నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది. అందుకనే ప్రపంచంలో ఎందుకని పెద్ద పెద్ద లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి దైవజనులను పిలిపించి వాక్యం ఎందుకు చెప్పిస్తున్నారు అనుకున్నారు? ఎందుకు చెప్పిస్తున్నారు అనుకున్నారు? ఇంతమంది సేవకుల్ని పిలిచి ఇక్కడ ఈ సేవలో వాక్యం బోధింప చేయటానికి గల కారణాలు ఏమిటి? ఇది ఎంత ఖర్చు, ఇది ఎంత భారం? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ వాక్యము ద్వారా నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దైవజనులు కోరుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమే, వాక్యమే, వాక్యము తప్ప మరొకటి ఏది నీ కుటుంబాన్ని బ్రతికించలేదు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలన్న వాక్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భారమైన, ఎంత బాధ్యతగా ఈ వాక్యము ద్వారా మీ జీవితాలను వెలిగించాలని దైవజనులు ప్రయాసపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్లో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసం మోయుటకు. చూడండి, నేటి వరకు, అప్పుడే పాత నిబంధన కాలంలోనే కాదు, నేటి వరకు జరుగుచున్నట్లు యెహోవా నిబంధన మందసం మోయుటకు, యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు. చూడండి, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించుటకును, ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట? లేవియా గోత్రం. లేవీలు అనగా యాజకులు, రాజులు. దైవ సేవకులమైన మేమే మాత్రమే కాదు, మీరు కూడా రాజులైన యాజక సమూహం. మీరు కూడా ఈ నిబంధన మందసాన్ని మొయ్యాలి. నిబంధన మందసం అనగా సంఘము. చెప్పండి, సంఘము. మందసము అనగా ఆ సంఘములో వాక్యము. మందసములో ఏమున్నాయి చెప్పండి? మందసంలో ఏమున్నాయి? ఒకటి చెప్పండి బ్రదర్. అహరోను చిగురించిన కర్ర. రెండవదిగా నిబంధన పలకలు, అది వాక్యము. మూడవదిగా మన్నా గల బంగారు పాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందులో నిబంధన పలకలు ఉన్నాయి, నిబంధన వాక్యం. ఆ నిబంధన వాక్యముల్లో ఆ వాక్యాన్ని, ఆ సంఘాన్ని, ఆ భారమును, ఆ బాధ్యతను మొయ్యాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని నిబంధన మందసాన్ని ఒక్కళ్ళు మోస్తారా, ఇద్దరు మోస్తారా? చెప్పాలి నాకు మీరు సమాధానం. నిబంధన మందసాన్ని ఎంతమంది మోస్తారు? ఎంతమంది అండి? 4. మందసానికి, ఇది మందసం అనుకోండి, ఇటు ఒక కర్ర, ఇటు ఒక కర్ర ఉంటుంది. ఇటు ఇద్దరు, ఇటు ఇద్దరు. 4 వ్యక్తులు నిబంధన మందసాన్ని మొయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిబంధన వాక్యమును మొయ్యాలి. ఒకటి అక్కడ రాయబడింది, 4 విషయాలు నోట్ చేసుకోండి. నిబంధన మందసమును మోయుటకును, తర్వాత సన్నిధిని నిలుచుటకు, దేవుని సన్నిధిలో నిలుచుటకును, ఆయనను సేవించుటకును, ప్రజలను దీవించుటకును దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మందసాన్ని మోయాలంటే 4 కావాలి. ఆ 4 ఎవరు? వాక్యమందు నిలిచిన వారై ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచిన వారై ఉండాలి. నువ్వు వాక్యములో నిలిచిన వ్యక్తివైతే నీకు ఒక బాధ్యత ఉంటుంది. సంఘ బాధ్యత, సంఘ భారాన్ని మొయ్యాలి. సంఘములో నేను కూడా ఒక పార్ట్ టైమ్గా, లేదంటే ఒక నా వంతులో నేను నిలబడాలి. నా కుటుంబం సంఘానికి సపోర్ట్గా ఉండాలి. నువ్వు నిలబడతావు, నువ్వు నిలిచి ఉంటావు, నువ్వు మోస్తావు. దేవుడు నీ భుజముల మీద సంఘమనే నిబంధన మందసాన్ని మోయించునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ నిబంధన వాక్యములో నువ్వు నిలబడితే ఎంత భారమైనా నువ్వు మోస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు చక్కటి పాట రాశాడు.
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి, నడచి నడచి నీవు అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నిశీతిలో ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఆమేన్, హల్లెలూయా. రాజుబాబు గారండి, దైవజనులు పెద్దోళ్ళంతా మహిమలోకి వెళ్ళిపోయారు. అలసిపోయావా, సొమ్మసిల్లిపోతున్నావా? ఈ కోటాలు ఇన్ని రోజులేంటి? అలసిపోతున్నావా, సొమ్మసిల్లిపోతున్నావా? నువ్వు సిలువనెత్తుకొని నీ తీరానికి చేరేదాకా నీ సిలువ భారాన్ని దించకూడదు. ఆమేన్. నిబంధన మందసము ఎత్తుకున్న నీవు నీ భారమును కింద పెట్టకూడదు. అది ఎంత భారమైనా, అది ఎంత బరువైనా, అది ఎంత ఖర్చు అయినా యేసు కొరకు నువ్వు చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కొరకు నువ్వు చేస్తే నా దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, దేవుడు నిన్ను చిరంజీవిలాగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిరంజీవి అంటే ఆ చిరంజీవి అనుకునే లేనిపోయింది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, రాజా నీవు చిరంజీవి అగుదువుగాక. చిరంజీవి అంటే అర్థం ఏంటో తెలుసా? చిరకాలము జీవించువాడు. చప్పట్లు కొట్టొచ్చు కదండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చిరంజీవి, నువ్వు చిరంజీవిగా నువ్వు మారుదువుగాక. నీ పిల్లలు మారుదురుగాక, నీ భర్త మారుదురుగాక. ఎప్పుడు మారుతారో తెలుసా? నువ్వు యేసు కొరకు భారము మోసినప్పుడు, యేసయ్య కొరకు నిబంధన మందసం, నిబంధన వాక్యము నువ్వు ఎత్తుకొని దానిలో నిలిచి నడిచినప్పుడు, అలసిపోకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, ప్రేమయందు నిలిచి ఉండాలి. రెండవదిగా విశ్వాసమందు నిలిచి ఉండాలి. మూడవదిగా సత్యమందు నిలిచి ఉండాలి. నాలుగవదిగా
వాక్యమందు నిలిచి ఉండాలి. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తా. 5వదిగా నిర్గమాకాండము 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. శిఖరము మీద నా సన్నిధిలో నిలిచి ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సన్నిధిలో మీరు నిలిచి ఉండాలి. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఎక్కడ నిలబడాలి మనము? దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాడో, ఏ సన్నిధిలోకి నడిపించాడు, ఏ సంఘములోకి నడిపించాడో ఆ సంఘమందు ఆ సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? నీ గొంతులో ఊపిరున్నంత వరకు, ప్రభు వచ్చి నిన్ను పిలిచి రాకడలో ఎత్తుకుపోయేంత వరకు నువ్వు ఆయన సంఘములో ఆయన సన్నిధిలో నిలిచి ఉందువుగాక. ఆమేన్. నిలిచిన వారే రేపు ప్రభు రాకడలో ఎత్తబడతారు, శిఖరానికి ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు వాడుంది. నోవాహు వాడ నడిచిందంట, తర్వాత ముందు లేచిందంట, తర్వాత నడిచిందంట, తర్వాత అరారాతు కొండ మీద నిలిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే నువ్వు దేవుడు నిన్ను ఆయన రాకడలో ఎవరిని శిఖరమునకు కొనిపోతాడు అంటే ఆయన సన్నిధిలో నిలిచిన వారిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడ్డవారు, దేవుని కోసం నిలిచిన వారు, సంఘము కొరకు నిలబడిన వారు, దైవజనుడి కొరకు నిలబడిన వారు, సత్యము కొరకు నిలబడేవారు, వాక్యము కొరకు నిలబడేవారు, దేవుని కార్యాలు కొరకు నిలబడేవారు కావాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబడేవారు కావాలి, నిలిచి ఉండేవాళ్ళు కావాలి. దేవునికి పడిపోయేవాళ్ళు కాదు, అటొక అడుగు ఇటొక అడుగు వేసేవాళ్ళు కాదు, దేవుని సన్నిధిలో నిలబడేవారు కావాలి. చివరి వరకు నువ్వు నిలబడాలి. అందుకనే బైబిల్లో రాయబడింది, అంతము వరకు నిలిచిన వాడే, సహించిన వాడే రక్షించబడి నా సన్నిధికి చేరతాడు. స్తోత్రం కలుగునుగాక. నిలబడాలి. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నిలబడాలి. దీనికి ఒక టచ్ అయ్యే ఒక వాక్యాన్ని చెప్తాను. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 29:11 చూడండి, ముగించేస్తాను. దినవృత్తాంతములు 29:11 2వ దినవృత్తాంతముల గ్రంథం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి, నా కుమార్తెలారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, ప్రార్థన చేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, అదిగో చూడండి, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఏం చేయొద్దు చెప్పండి? అశ్రద్ధ చేయొద్దు. దేనిని అశ్రద్ధ చేయొద్దు చెప్పాలి. దేనిని అశ్రద్ధ చేయొద్దు? దేవుని పరిచర్యను అశ్రద్ధ చేయొద్దు. ధూపము వేయుట అశ్రద్ధ చేయొద్దు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట అశ్రద్ధ చేయొద్దు. దేవునికి పరిచర్య చేసే విషయంలో, నిలబడే విషయంలో అశ్రద్ధ చేయొద్దు. అలాంటి వారే రేపు ప్రభు రాకడికి ఎత్తబడతారు. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా దేనిలో నిర్లక్ష్యం చేయకూడదు తెలుసా? సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యము, ఆదివారం ఆరాధనకు వచ్చే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు, ఉపవాస ప్రార్థనలో నిర్లక్ష్యము చేయకూడదు, దేవుని కార్యాల విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు, దేవునికి ఇచ్చే విషయంలో కూడా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేయదు. నువ్వు నిర్లక్ష్యం చేసి తర్వాత ఇద్దాంలే, తర్వాత చూద్దాంలే అని వాళ్ళని గురించి వీళ్ళని గురించి నువ్వు అనుకుంటా చూసుకుంటా ఉన్నావు అనుకో, నీకు రావలసిన ఆశీర్వాదం నీ దగ్గర నుంచి తొలగిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, అశ్రద్ధ చేయకూడదు. నువ్వు ఈ భారాన్ని గుర్తించే వ్యక్తిగా ఉండాలి, ఈ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య, ఈ కార్యాలన్నీ ఎంత భారభరితంగా ఉన్నాయి. నువ్వు నిలబడి ఈ కార్యాలన్నీ ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మీరందరూ చేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఫలించాలి అంటే మీ ఫలములు మీకు నిలిచి ఉండాలి అంటే, మీరు అడిగినది దేవుడు మీకు అనుగ్రహించాలి అంటే దేవుని ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. చెప్పండి, దేనిలో నిలిచి ఉండాలి? మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. రెండవదిగా విశ్వాసములో నిలిచి ఉండాలి. తర్వాత సత్యములో నిలిచి ఉండాలి. తర్వాత వాక్యములో, ఉపదేశములో నిలిచి ఉండాలి. ఐదవదిగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో ఎందుకు నిలిచి ఉండాలంటే ఆయనకు పరిచర్య చేస్తానికి, ధూపం వేయటానికి, ప్రభు కార్యాలు, ప్రభు పనులు జరిగించటానికి, ప్రభు యొక్క సేవా భారం నువ్వు కూడా నీ సేవకుడితో పాటు మొయ్యటానికి నువ్వు నిలబడు. దేవుడు నేను ఫలభరితంగా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను ఆశీర్వదిస్తాడు. ఈ కూటాలు అయిపోయిన తర్వాత, ఈ కూటాలు జరుగుతూ ఉండగానే నా దేవుడు నీ కుటుంబం మీదకి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కొమ్మరించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నువ్వు అనుకున్నా, నువ్వు దేవుని దగ్గర అడిగినవన్నీ దేవుడు నీకు ద్వారములు తెరవబోతున్నాడు. ఉద్యోగం అడిగావా? ప్రమోషన్ అడిగావా? ఇంకా అప్పులు తీరిపోవాలని అడిగావా? స్థలం కావాలని అడిగావా? ఇల్లు కట్టుకోవాలని అడిగావా? ఇంకా ఏది కావాలని దేవుని దగ్గర నువ్వు అడిగావో, అడిగినదెల్లా మీరందరూ పొందుకొని వెళ్ళుదురుగాక. అలాగ దేవుని సన్నిధిలో మీరందరూ నిలిచి ఉందురుగాక. ఆమేన్. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రభు యేసునే గాంచేదా. నేడో రేపో నిలబడదాం. మహిమా అందరూ లేచి నిలబడదాం. మహిమా నితుడై ప్రభు యేసు మహితలమున ఏ తెంచును